గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వస్తే 28. వాయనాడ్కి 50 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నైట్ అక్కడెక్కడో క్యాంప్ చేసుకున్నాం షాపుల దగ్గర. మార్నింగ్ లేచి ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి తినడం అంటే కొబ్బరి బొండం తాగి అందులో ఉన్న గుజ్జు తినేసాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీరా బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడి నుంచి వావ్ పదండి ఇక్కడి నుంచి వాయనాడ్కి వెళ్ళి అక్కడైనా లొకేషన్స్ చూసుకొని వెళ్తే ఈరోజు వాయనాడ్ నుంచి మైసూర్ కూడా వెళ్ళిపోతాం కుదిరితే, లేదంటే రేపుడితే ట్రిప్ అయిపోతుంది. ఇంకా బ్యాక్ టు వర్క్. ఇంకా రేపు ఒక్కరోజు ట్రే అయిపోతే ఇదే లాస్ట్ ఘాట్ అనుకుంటా. వాయనాడు నుంచి బండిపూర్ వెళ్తే బండిపూర్ దగ్గర ఒక ఘాటి ఉంటుంది. వచ్చే గుద్దే అది రే ఏమనుకుంటున్నారా? ఘాటి అనుకుంటున్నారా? ఇంకేమనుకుంటున్నారా? బస్సు వాళ్ళకి ఎందుకంత కంగారు? బండి అంటే చిన్నకన్నా నుంచి వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. బస్సులు కూడా వాళ్ళ మీదకి వచ్చేస్తే ఎక్కడికి పోవాలి? బా చైన్ లూప్ చేసాము, చాలా ఫ్రీగా ఉంది బండి ఇప్పుడు. ఇక్కడ నుంచి ఏంలే చిల్ అయితే ఇందు రైడ్ అమ్మ. అండ్ వేస్ట్ కూడా బాగా కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అలాగా సెపరేట్గా. అది కూడా బాగా నచ్చింది. కేరళ కదా, ఒరే ఎంత స్మూత్గా వెళ్ళిపోతుంటారు బండి. న్యూట్రల్లో పెడితే అదే క్లచ్ పట్టుకున్నాడు అంతే స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. తెలియట్లేదు అసలు. వావ్ వావ్ వావ్. ల్యాప్టాప్ డిస్ప్లే పోయినప్పటి నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయలేదు, అందుకే తక్కువ రికార్డ్ చేస్తున్నా. మళ్ళీ కార్డ్స్ ఫుల్ అయిపోతే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన దగ్గర ల్యాప్టాప్ లేదు, కష్టమైపోద్ది అని చెప్పి ఈరోజు రేపు రికార్డ్ చేస్తాను. ఇంకంతే. రేపు రికార్డ్ చేయడం నాకు తెలిసి మ్యాక్సిమం ఏమి ఉండదు. ఏముంది, జస్ట్ నైట్ స్ట్రైట్ రోడ్డు కాబట్టి ఆల్రెడీ వచ్చిన రోడ్డే. వాయనాడ్ బండిపూర్ దగ్గర తీయాలి ఒకటి, ఇంకంతే. ఇంకెక్కడ తీయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా క్యాప్చర్ చేయాలని నేను నాకు నచ్చినవి చూపించాలనుకున్నవి క్యాప్చర్ చేసా. కొన్ని చూపించుకోవడమే ఉంటాయి, అవి క్యాప్చర్ చేయలేదు. రే నిన్న రాత్ర యమ్ముడు గేదె కొమ్ములు టచ్ చేసి వచ్చాను నేను. జస్ట్ మిస్. నేను ఓవర్టేక్ చేస్తున్నాను, నన్ను ఓవర్టేక్ చేస్తున్నాడు కవర్రోడు. రే గుద్దేసాడు. సైడ్ బై సైడ్కి వచ్చి గుద్దేశాడు నన్ను. గుద్దేసి నేను పక్కెళ్ళి ఆగాను, చెక్ చేసుకున్నాను ఏమైనా అయిందా లేదా అని. ఆడు పక్కెళ్ళి ఆపి చెక్ చేసుకున్నాడు ఏమైందని. ఆ తర్వాత వచ్చి సారీ భయ్యా చూసుకోలేదు అది అని. హాస్పిటల్కి వెళ్దామా ఏమైనా అయిందని అడిగాడు. ఏం కాలేదు కానీ జస్ట్ మిస్, అది ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది అని అరిసాను. ఓకే అని చెప్పి సర్లే జాగ్రత్త అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు.
అలా ఉంటారు జనాలు. తప్పు ఆడిదే. కేరళలో ఓవర్టేక్ చేసినప్పుడు పక్క నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవడో హార్న్లే కొట్టాడు అసలు. ఆడ ఓవర్టేక్ చేస్తున్న లేదో కూడా తెలియదు. కానీ ఎవరు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తారు. అంతా చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో. హార్న్లు కొట్టరు, ఏం చేయరు. ట్రాఫిక్ జామ్ అయినా ఏమైనా అలా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట క్లియర్ అయ్యే వరకు. అదే మన వాళ్ళు సిగ్నల్ లైట్ దగ్గరే గోల్ దింగుతారు. ఇందుకే ట్రాఫిక్. చెట్టు పడిపోయినట్టుంది గాలికి, సెట్ చేస్తున్నారు. ఇంకా అక్కడికి రాలేదు బండిపూర్ నేషనల్ పార్క్కి. కానీ బోర్డ్స్ అయితే ఉన్నాయి, ఎలిఫెంట్ క్రాసింగ్స్ అవుతాయి జాగ్రత్త అని చెప్పి. ఒక ఎలిఫెంట్ కానీ ఏదైనా మంచి క్యాప్చర్ అయితే బాగుంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాను. దానికోసమే ఫోటోస్ కూడా ఎక్కువ రికార్డ్ చేయకుండా అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడైనా కానీ ఏదది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇప్పుడే దాటాము. ఇక్కడి నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అయినట్టుంది. చూడాలి ఎక్కడి నుంచి అయినా వెళ్ళాను కనిపిస్తేమో. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. 2 చెక్ పోస్టులు దాటాము కానీ ఎక్కడ ఆపలేదు. ఆర్టీఓ చెక్ పాయింట్ అంటే ఇది. పోలీస్ చెక్ పోస్ట్ ముట్టగాణ ఏదో ఉంది పేరు రాలే. కమ్ ఆన్ ఎలిఫెంట్స్, వేర్ ఆర్ యూ? అన్నీ వీడియో చూపించినట్లు ఉంటాయి కానీ ఏవి కనబడవు బయటికి, అదే హైలైట్. ఇంకా డ్రైవ్ కేర్ఫుల్లీ, వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్ అని ఉంది. ఎక్కడున్నాయి వైల్డ్ యానిమల్స్? ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను, ఒక్కటి కనిపించలేదు. యానిమల్ క్రాసింగ్ ఏరియా అంటే ఇది. యానిమల్స్ అంటే బఫెలోస్, కౌస్ అనా? ఎలిఫెంట్స్, జేబ్రాస్ ఇలాంటివి కనిపించవా? సౌండ్ చేయి. వీడికి ఏ కనిపించినాయి అంట. ఓకే ఓకే. పోన్లే, అట్లీస్ట్ ఈయన కనిపించినాయి, జింకలు కనిపించినాయి. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అది అందులో పెద్దగా ఉంది చూడు, అది పెద్దది ఒకటి ఉంది చూడు. చీదీనమ్మ వెళ్ళిపోతున్నారు లోపలికి. అది పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా దానికి. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు. ఎప్పుడుకో వెహికల్ వస్తుంది ఖాళీగా. అసలు అందరూ స్లోగా వెళ్తున్నారు, 40-50లో వెళ్తున్నారు అందరూ.
నేను స్పీడ్ లిమిట్ 30 అన్నారు. నేను అనుకోకుండా జాగ్రత్తగా 40కి వెళ్ళిపోతుంది. నేను 30లోనే వెళ్దాం అనుకుంటున్నా. ఇందని చూస్తున్నాను అటు ఇటు ఏదో పడిపోయిన నెత్తుకున్నట్టుగా ఒక్కటి కూడా కనిపించట్లే. ఇందాక జింకలు కనిపించాయి అంతే. టార్గెట్ ఏంటంటే ఎలిఫెంట్ క్రాసింగ్ కావాలి మనకి. ఎలిఫెంట్స్ అదొక్కటి కనిపించిందంటే ట్రిప్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోద్ది అన్నమాట. మంచి ఏనుగోటి క్రాస్ చేస్తే సూపర్. ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఎక్కడున్నాయి? ఎలిఫెంట్ క్రాసింగ్ కాదు, కొంచెం దూరంగా కనిపించిన ఐ విల్ టేక్ ఫొటోస్. వైల్డ్ యానిమల్స్ వైల్డ్లో చూసానన్న ఫీలింగ్ వచ్చేది. జింకలు చూసానని చెప్పాను అనుకో, మేము తిరుపతిలో కూడా చూసామంటారు వాళ్ళు. ఏం చెప్తాం, ఏం చెప్పలేం. ఏమైందిరా? వావ్, 2 కవాసాకీలు అనుకుంటావి. ట్రైమ్ ఇదంతా చెప్పు, ఎవరు చెప్పు దానికి. అది అంటాడు దానికి ప్యాలెస్. ఇది రే జగదీష్, అట్లేరు రికార్డ్ చేస్తున్నావా? ఈడేంట్రా ఇలా పట్టుకుని వెళ్ళిపోయాడు ఎలాగే కెమెరాని. ఇదిగో క్వీన్ అలెగ్జాండ్రా. మధ్య మధ్యలో ఆపుతుండ్రా పొలం రికార్డ్. ఇక్కడికి వచ్చి చూస్తే వీటి పేర్లు చెప్పండి. ఏం చెప్పాలి అసలు ఇట్లా? ఇప్పుడు చూడండి, కొంచెం అప్పట్లో డబ్బులు వీటిల్లో దాచుకుంటున్నారేమో అనుకున్నాను. రాజు అయ్యే, మీరు ఏమనుకుంటున్నారు? మీరు కూడా తర్వాత కామెంట్లో పెట్టండి. ఇప్పటికైతే మేము అనుకుంటున్నాం డబ్బులు దాచుకుని డబ్బాలని. ఇంకా ఇవన్నీ చూడండి, ఈ యొక్క ప్యాలెస్ యొక్క అందాలు చూడండి. ప్యాలెస్ చూడగా చెత్తకుంటారా? ఈ అందాలు చూడండి ప్యాలెస్. ఇంకా ముందుకు పోతున్నాం. అప్పట్లో రాజులు ఎలా గుర్రాల మీద ఇచ్చేసేవారు ఏంటి అనేది ఈ ప్యాలెస్ చూస్తే మనకి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంటుంది. ఈ యొక్క అందాన్ని చూసి కళ్ళు 2 సరిపోవట్లేదు నాకైతే. మీరు తర్వాత చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. చూడండి, ఇంకా ముందుకు పోదాం. అద్భుతంగా ఉంది ఇది. నాకైతే మాత్రం నేను కూడా ఇంత ఊహించలేదు ఇలా ఉంటుందని చెప్పి. ఇంకా ముందుకు పోదాం ఫ్రెండ్స్. ఇది ఒక మన ఇండియాలో ఉన్న మంచి ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. వీడు ఉన్నాడంటే వీడు దేనికి ఎప్పుడు అది అంటాడు తప్ప. ఇంకా ఫర్దర్గా అందాలని క్యాప్చర్ చేస్తూ ముందుకు నడుద్దాం. ఎంతమంది ఏ అందాన్ని ఎటువైపు నుంచి చూడాలో అర్థం కావట్లా. చూడండి, అప్పట్లో సింహం బొమ్మలు ఎలా ఉండేవి చూడండి. పైన కూడా ఏదో జాలీ టైప్లో పెట్టారు. అది దేనికనేది మీరు కూడా కామెంట్లో చెప్పచ్చు. దీంట్లో మధ్యలో అయితే ఎవరికి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. ఓకే, ముందుకు పోదాం ఒకసారి. చూడండి, ఇదేదో కొంచెం పైకి ఎక్కడానికి ఏదో స్టెప్స్ అయితే కనబడుతున్నాయి. బట్ ఇక్కడైతే నో ఎంట్రీ బోర్డు పెట్టున్నారు. వంగి మరీ చూస్తున్నారు. ఏదో మనం కూడా చూద్దాం. అప్పట్లో రాజావారు కూర్చునే
కుర్చీ అనుకుంటా, ఇది ముందుకు చూడండి. అది ఇది రాజావారి కుర్చీ, అది రాణివారి కుర్చీ, వాళ్ళ పిల్లలకు వచ్చేది ఇవి. ఓకే, ఇక్కడ రాజావారు రానివారు పిల్లలకి వచ్చేదంట. ఈ అద్దం చూడండి, అప్పుడు రాణివారు ఇందులో చూసే ముస్తాబ్ అయ్యేవారు. చూడండి, ఈ దీన్ని బందీ చేసి పెట్టారు. ఇది రాజావారు రాణివారు ఇది. ఈ రూమ్ చూడండి, దీన్ని కూడా లాక్ చేసి పెట్టారు. మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఓపెన్ చేయడానికి చూస్తున్నారు, బట్ ఇది ఓపెన్ అవ్వట్లేదు. మేబీ రాజావారు రాణివారు ఇందులో ఎప్పటికీ రొమాన్స్ జరుగుతూనే ఉండొచ్చు. మేబీ మనం ఓపెన్ చేస్తే వాళ్ళు మనల్ని పట్టి పీడిస్తారేమో. ఓకే, ఇది కూడా లాక్ చేసి ఉంది. వీడెవడో కక్కుర్తి వాడు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ అది సాధ్యం కాదు. చూద్దాం, ముందుకు పోదాం, చాలా అందాలు చూద్దాం. ఇంకా మనం ఇప్పటికి ఒక 10% ప్యాలెస్లో